హాయ్ ఫ్రెండ్స్, రేపు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. సో అందుకని మన ఆంధ్ర సైడ్ వాళ్ళు చేసుకునే వడలు బాగుంటాయని చేయమన్నారు. సో దానికోసం నేను మినపప్పుని నైట్ నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఒక 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకుంటాను. గ్లాసున్నర మినపప్పు వేసుకున్నాను. గ్లాసున్నర మినపప్పుకి ఒక పిడికిడు బియ్యం వేసుకుంటున్నాను, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు కడుక్కొని వస్తాను. కడుక్కున్నాక ఇలాగా ఫుల్గా నింపుకొని ఫుల్ నైట్ అంతా నానబెట్టుకుంటాను. మిగిలిన ప్రాసెస్ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, నైట్ నానబెట్టుకున్నాను కదా, మార్నింగ్కి ఇలా అయ్యిందన్నమాట. ఇప్పుడు దీన్ని రుబ్బుకుంటాను. అన్నీ ఇందులో మిక్సీలో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా చేసుకున్నాను అనమాట. టైట్గా, మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, మీడియం సైజులో. ఇదిగోండి ఫ్రెండ్స్, రుబ్బుకున్నాక ఇలా ఉంది పిండిని. ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసుకొని గారెలు ఎలా వేస్తానో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ గారెల పిండిలో కొంచెం ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. కొంచెం పైన కొంచెం వైట్గా రావడానికి. కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నంగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. పొడుగ్గా తురుముకున్నాను, చిన్నగా కాదు. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటాను. ఇలా కలుపుకోవడము. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు గారెలు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇంత గారెలు వేసుకుంటున్నాను. ఇలానే అన్నీ వేసేసుకుంటాను. ఇదిగోండి, వేగుతున్నాయి. వేగాక ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిరగేసుకొని తీసేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయి ఇంకా దీన్ని తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? ఆయిల్ కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చాయి. ఇంకా మిగిలినవి కూడా అలానే వేసేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. గారెలు చేసుకోవడం చాలా సింపుల్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.